రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట ఇది. నేను మీకు చాట్ బాక్స్లో నేను ఆల్రెడీ టైప్ చేసి రెడీగా ఉంచాను, అవన్నీ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేసుకోండి. అర్థమైందా కాన్సెప్ట్? కలర్ చేంజ్ చేయండి, ఫస్ట్ కలర్ యాడ్ చేయండి. రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. కాన్సెప్ట్ అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో? మాట్లాడండి ఎవరు? ఎస్ సార్, అర్థమైంది. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? హేమా గారు అర్థమైందా? హేమా? ఎస్ సార్, ఎస్ సార్. వెరీ గుడ్, రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అన్నాడు. సో ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటే ఏంటి? ఈరోజు ఒక వెండర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన రోజు ఎంత ఉంది వాల్యూ అనేది ఒక వాల్యూ ఉంది, తర్వాత పేమెంట్ చేసే రోజు ఒక వాల్యూ ఉంది అనుకుందాం. సో అటువంటి సిచ్యువేషన్ లో గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చెక్ చేస్తాం. దీన్ని ఏమంటారు? రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటారు. రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటారు. అంటే ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేసిన రోజు ఒక వాల్యూ ఉంది, క్లియరింగ్ రోజు ఒక వాల్యూ ఉంది. దీన్ని ఏమంటారు? రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటారు. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. సో రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ FS00లో 2 ఉన్నాయి చూడండి. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసి చూపించండి. ఈ రెండు ఆల్రెడీ చేసేసాం, జస్ట్ నో చేసేసాం, ఇంక చేయాల్సిన అవసరం లేదు. FS00లో జస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం కదా, చేసేసాం ఆల్రెడీ, మనం ఇంతకు ముందే చేసాం దీని బిఫోర్ క్లాస్ లో. సో ఈ GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్, టీ కోడ్ ఏముంది? OBA1 వెళ్ళండి. OBA1 చూడండి, డిటర్మైజేషన్ చేస్తున్నాను అకౌంట్ అనేది. చూడండి ఇక్కడ థర్డ్ వన్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్, ఓపెన్ ఐటమ్ GL అది సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంది, మీకు GL అకౌంట్ ఇవ్వాలి. ఏంటి? వెండర్కి చేస్తున్నాం ఇది యాక్చువల్గా, వెండర్ కాబట్టి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ చేస్తాం, అది ఇవ్వాలి. 100, 500 ఉంటుంది. ఏంటి మోహన్ రెడ్డి మాన్యువల్ టైప్ చేస్తున్నాం? ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి మోహన్ రెడ్డి గారు, డ్రాప్ డౌన్ చేయండి. మన డొమెస్టిక్ వెండర్ GL గ్రూప్స్ కనిపిస్తాయి, GL అకౌంట్ కనిపిస్తుంది. అలా కాదు, క్లోజ్ చేయండి. మీరు ఎలా చేశారు? మళ్ళీ డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ 100, 500 ఫస్ట్ లో ఉంది చూడండి, అది ఇవ్వండి. తర్వాత లాస్ అకౌంట్ ఉంది కదా, లాస్ గెయిన్ అని చూస్తారు కింద, లాస్ గెయిన్ అక్కడ డ్రాప్ డౌన్ చేసి రియలైజ్ గెయిన్ అకౌంట్ ఇవ్వండి. లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. లాస్, రియలైజ్ లాస్.
అది కాదు, రియలైజ్ గెయిన్ అకౌంట్, లాస్ అకౌంట్ చేయలేదా మనం? నో సార్. చేసాము కదా. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అని ఇచ్చామా పోనీ? లాస్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ ఇచ్చున్నాం సార్. లాస్ ఒకటి గెయిన్ రెండు చేసాం కదా, రెండు ఉంటాయి చూడండి. మోహన్ రెడ్డి ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్? బిఐఆర్సీ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అదేనా? అవును సార్ అదే. రియలైజ్ లాస్ అకౌంట్ ఎక్కడ ఉంది చూడండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ ఉంది, లాస్ అకౌంట్ ఎక్కడ ఉంది? ఎక్స్చేంజ్ రేట్ లాస్ లో ఉంది మోహన్ రెడ్డి. ఆ గెయిన్ అదే తీసుకో, గెయిన్ తీసుకో. గెయిన్ పైన ఉంది మోహన్ రెడ్డి, పైన ఉంది తీసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ 300 102 ఇవ్వండి. నెక్స్ట్ గెయిన్ అకౌంట్ లాస్ దగ్గర సార్ ఇవ్వాలి. లాస్ట్ మోహన్ రెడ్డి మీరు ఉన్న మనం చెప్తాను, వెయిట్ చేయండి. లాస్ట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, లాస్ అకౌంట్ రాంగ్ ఇచ్చినట్లు మీ కంపెనీ కూడా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపో మోహన్ రెడ్డి. లాస్ట్ ఫస్ట్ ఏముంది? లాస్ ఉందా? లాస్ట్ దగ్గర లాస్ ఇవ్వు. గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వు. తర్వాత క్రింద కూడా ఇంకోటి చూడండి, లాస్ గెయిన్ క్రింద కూడా ఉంది. అక్కడ కూడా పైన దానిపైన మోహన్, అది కంటిన్యూ చేయండి. ఎంటర్ సేవ్. సో ఇది వెండార్కి, ఇది సేవ్ చేయండి. కంటిన్యూ. సో వెండార్కి. నెక్స్ట్ కస్టమర్ కూడా చేసేద్దాం బై ఒకేసారి. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ అగైన్ బ్యాక్. నివెంట్రీకి వెళ్ళండి డైరెక్ట్గా. ఇక్కడ చేసేయచ్చు నివెంట్రీకి. బ్యాక్ నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ కదా, ఇంతకుముందు డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాను. డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి. కరెన్సీ అవసరం లేదు. కరెన్సీ అవసరం లేదు మోహన్ రెడ్డి. ఇక్కడ కూడా గెయిన్ దగ్గర గెయిన్, లాస్ దగ్గర లాస్ ఇవ్వండి. కింద కూడా ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. ఓకే, కంప్లీటెడ్. సో మనం ఎంట్రీస్ అని బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇక్కడ దానిపై డబుల్ క్లిక్ చేయండి. కేడిఎఫ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఆ 2 కనిపించాలి మనం చేస్తున్నాయి. 2 అని చూసారా? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, కస్టమర్స్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ 200 105 200 100 500 200 106 ఇవి రెండు కూడా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్లోకి వెళ్దాం. OB08 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోవాలి అంటే మీ కంపెనీ కోడ్ +1 ఇచ్చాం, అది ఇవ్వండి. కంటిన్యూ చేయండి.
ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎంత ఇస్తున్నాను ఇక్కడ 70 రూపీస్ ఇస్తున్నాను నేను 70 రూపీస్ 73 తీసేయండి అక్కడ ఎంటర్ సేవ్ రెగ్యులర్ గా ఉన్న వాల్యూనే ఇస్తాను 70 రూపీస్ ఉందన్నమాట ఓకే సో దీన్ని ఏం చేయాలి యాక్చువల్గా ఈ ఫారెన్ కరెన్సీ మనం వెండార్ కి చేయాలంటే ఏం చేయాలి ఈ వాల్యూ అనేది వెండార్ డాక్యుమెంట్ కూడా అసైన్ చేయాలి OBA7 వెళ్ళండి OBA7 పొజిషన్ వెండర్ డాక్యుమెంట్ అంటే ఏంటి కేఆర్ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి వెండర్ ఇన్వాయిస్ పైన ఇక్కడ చూసారా ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఉంది చూసారా కింద ఇక్కడ మీద యాడ్ చేసుకోవాలి వేరే వాళ్ళది ఉంది అది తీసేయండి ఎవరిది ఉండాలి మీది ఉండాలి అంటే మీ కంపెనీ కోడ్ +1 ఇవ్వండి ఇది మన ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇది మ్యాండేటరీ కస్టమర్ కూడా ఇలాగే చేయాలి మీరు తర్వాత ఓకే నెక్స్ట్ సైడ్ కస్టమర్ వెండర్ చెక్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ సెలెక్ట్ లో లేవు ఇంకోటి కస్టమర్ వెండర్ చెక్ అది కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి లెఫ్ట్ సైడ్ అది కాదు దాని కింద లాస్ట్ కంట్రోల్ డేటాలో ఉంది మోహన్ కస్టమర్ వెండర్ చెక్ CUST అదే సేవ్ చేసేయండి ఇక్కడ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అనేది యాడ్ చేయాలి ఓకేనా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం FB60కి వెళ్ళండి FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఒక వెండర్ తీసుకోండి వెండర్ తీసుకున్నారా ఒక వెండర్ తీసుకున్నారు ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి ఇన్వాయిస్ డేట్ చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి కంపెనీ కూడా చేంజ్ చేయండి వెండర్ ఇవ్వండి డేట్ ఇవ్వండి తర్వాత ఏం చేయాలి అమౌంట్ ఇవ్వండి అమౌంట్ ఎంత ఇస్తున్నాను నేను ఇక్కడ ఒక $2000 ఇవ్వండి కరెన్సీ US డాలర్ ఇవ్వాలి USD పోస్టింగ్ కదా USD తర్వాత టెక్స్ట్ ఇవ్వండి వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఇచ్చారా రా మెటీరియల్ తీసుకోండి రా మెటీరియల్ అమౌంట్ $2000 ఇవ్వండి ఎంటర్ చేయండి సో చూసారా $2000 అంటే ఎంత 70 రూపీస్ డాలర్కి $1000 అంటే 70 $2000 అంటే 1,40,000 సరిపోయిందా లేదా yes sir go to document సేవ్ చేయండి
డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకేనా? మరి డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఈరోజు 70 రూపీస్ ఉంది. ఓకేనా? సో ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఓపెన్ చేసి ఫస్ట్ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ ఉంది. డిస్ప్లే 2000 రూపీస్ $. ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది? 1,40,000 సార్. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయాలి. 1,40,000 ఉంటుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాము వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ చూడండి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. యుఎస్డి కరెన్సీ ఫస్ట్ కరెన్సీ మార్చండి. యుఎస్డి ఇచ్చాం. యుఎస్డి తర్వాత యుఎస్డి తర్వాత రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది చూసారా? అక్కడ ఏం చేస్తున్నాను నేను? ఇంతకుముందు 70 రూపీస్ మనం ఎంట్రీ పోస్ట్ చేసాం. క్లియరింగ్ రోజు 72 రూపీస్ ఉంది. అంతే కదా? 72 రూపీస్ ఇవ్వండి. 72 రూపీస్. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. 2000 అమౌంట్ పైన ఇవ్వాలి మోహన్ రెడ్డి. బ్యాంక్ అకౌంట్ కింద 2000 రూపీస్ ఇవ్వాలి. 2000 రూపీస్ మనం క్లియర్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ డేట్ అవసరం లేదు సార్. ఇచ్చాం కదా పైన డాక్యుమెంట్ డేట్ ఉంది కదా. డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ డేట్. ఓకే దగ్గర రండి. అకౌంట్ దగ్గర రండి. సో వెండర్ అకౌంట్ తీసుకోవాలి. వెండర్ అకౌంట్ చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసిన రోజు వాల్యూ ఎంత ఉంది? 72 రూపీస్. ఇన్వాయిస్ వెండర్ పేమెంట్ చేసే రోజు ఎంత ఉంది? 72 రూపీస్ ఉంది. అంటే రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయినట్లా డిక్రీజ్ అయినట్లా? ఇంక్రీజ్ అయింది సార్. ఇంక్రీజ్ ఎలా అవుతుంది? అంటే ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంక్రీజ్ అయినట్ట? ఎక్కువ డబ్బులు ఇస్తే 70 రూపీస్ మనం పే చేయాలి మామూలుగా అయితే. కానీ 72 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా పే చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటి? డిక్రీజ్ అయింది సార్. డిక్రీజ్ అంటే గెయినా లాసా? లాస్ సార్. చూద్దాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ సో క్యాష్ డిస్కౌంట్ డబుల్ క్లిక్ చేయండి. అక్కడ మీరు వేరే ఈ వెండర్ తీసుకున్నారా? క్యాష్ డిస్కౌంట్ 3% వచ్చింది. తీసేయండి డిస్కౌంట్. నాట్ అసైన్ డబుల్ క్లిక్ చేయండి. 60 రూపీస్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి సార్. పైన సార్ పైన. సో డాక్యుమెంట్లోకి వెళ్ళండి. మైనస్ చేయండి. అది మైనస్ చేయండి. ఇక్కడ నాట్ అసైన్ మీరు 000 ఆ 60,000 మైనస్ అవ్వాలి. మనకి సిమ్యులేట్ చేయండి. తీసుకోవాలి. తీసేయండి సార్. తీసేయండి. 60,000 తీసేయండి. ఇది కూడా తీసేయండి. ముందు 3,000 కూడా తీసేయండి. 3% తీసేయండి. సిమ్యులేషన్ డ్రాప్ డౌన్ చేసి ఆ 2000 దగ్గర మీరు 60% నాట్ అసైన్ ఎందుకు వస్తుంది? 60 రూపీస్ అనేది క్యాష్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్స్ ఇచ్చారా మీరు? ఈ వెండర్కి అప్లికబుల్ అవ్వదు కదా అది. డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేషన్ తీసుకోదు. ఇది డాక్యుమెంట్లోకి వెళ్ళండి. సిమ్యులేట్ చేయండి. ఓకే కరెక్ట్. వెయిట్ చూడండి. మనకు గెయిన్ రావాలా లాస్ రావాలి? ఇక్కడ ఎవరు చెప్తారు? గెయిన్ రావాలి లాస్ రావాలా?
ఎవరు చెప్తారు? కరెక్ట్గా వినండి. 70 రూపీస్ అనేది యాక్చువల్గా మనం వెండార్కి పే చేయాలి. కానీ ఏం చేసాము, 72 రూపీస్ పే చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, లాసే కదా. క్లిక్ చేయండి దానిపైన, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే కరెన్సీ పైన ఉంటుంది మోహన్ రెడ్డి. లాస్ వచ్చిందా 4000 రూపీస్. సరిపోయిందా లేదా? ఎస్ సార్ సరిపోయింది. కరెక్ట్ గా ఉంది. సేవ్ చేయండి. వెండర్కి మనం పే చేయాల్సింది 70 రూపీస్. కానీ ఏం చేయాల్సి ఏమైంది, ప్రాబ్లం ఏమైంది, రూపాయి వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. అందువల్ల 2 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. అంటే లాస్ అన్నమాట. ఎంత లాస్ వచ్చింది, 4000 రూపీస్ లాస్ వచ్చింది. దీని ఏమంటారు, రియలైజ్ లాస్. మరి గెయిన్ ఎప్పుడు వస్తుంది, ఎవరు చెప్తారు? గెయిన్ 70 కాస్త 65 అయినప్పుడు. వెరీ గుడ్ అప్రిషియేట్. 65 రూపీస్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా? వెళ్ళండి FB60కి వెళ్ళండి. FB60 డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ తీసుకోండి, వేరే వెండర్ తీసుకోండి. అది పేమెంట్ 0001 ఇచ్చిన వెండర్ తీసుకోండి. డేట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత ఇస్తున్నారు, $2000 ఇవ్వండి. $2000 ఇవ్వండి. ఒకటే స్టాండర్డ్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ USD ఇవ్వాలి. ఫస్ట్ USD పోస్ట్ చేస్తున్నాం మనం. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ 10 minutes అయిపోతుంది. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001 వచ్చింది. ఎందుకు తీసుకున్నారు, ఇది డిస్కౌంట్స్ కాదు, వేరేది మార్చని చెప్తాను, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. 67 తీసేయండి. అక్కడ నేను చెప్పాను పేమెంట్ టర్మ్ 0001 తీసుకోమని చెప్పాను. /n ఇవ్వండి. /n FB60 ఇవ్వండి. మళ్ళీ అవి మార్చుకోవాలి, దానివల్ల కొంచెం మళ్ళీ చేంజెస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీకు అర్థమవుతుంది, కొంచెం మళ్ళీ లోపల డెప్త్గా వెళ్ళాలి. అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు, బట్ వద్దు, ఇలాగే చేద్దాం. వెండర్ తీసుకోండి. 0001 పేమెంట్ టర్మ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అన్ని చేయండి. ఫస్ట్లో ఏ వెండర్ క్రియేట్ చేశారు, రాజేషా, మోహన్ ఎంటర్ప్రైజెసా? ఓకే, డేట్ ఇవ్వండి. INR తీసేసి USD ఇవ్వాలి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం. కంటిన్యూ చేయండి. ఈ వెండర్ పైన డౌన్ పేమెంట్ ఉంది, మళ్ళీ ఇది ఒకటి అవుతుంది. మళ్ళీ కంటిన్యూ చేయండి. 2,40,000. Go to document, simulate and post. Save. Document was posted. ఓకేనా? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన రోజు, మరి క్లియరింగ్ చేసిన రోజు 68 రూపీస్ ఉందనుకుందాం. వెళ్ళండి F-53 డేట్ ఇవ్వండి.
కరెన్సీ మార్చండి. 68 రూపీస్ ఇస్తున్నాను ఇక్కడ, యూఎస్డి ఇస్తున్నాను 68 రూపీస్. అంటే ఏంటి, గెయినా లాసా? మనకి గెయిన్. మామూలుగా 70 రూపీస్ పే చేయాలి, కానీ మనం 68 పే చేస్తున్నాం. అంటే ఏంటి, కంపెనీకి గెయిన్ అనమాట. గెయిన్ రావాలి, చూద్దాం. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఏ వెండర్? బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? $2000. అకౌంట్ దగ్గరికి వెళ్ళి వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఎంటర్ చేయండి. డిఫరెన్స్ వాల్యూ చూపిస్తుంది. ఓకేనా? అక్కడ -147 సెలెక్ట్ చేయండి, అది అవసరం లేదు. 147 రూపీస్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. డీసెలెక్ట్ చేయి మోహన్ రెడ్డి, చేయలేదు మీరు. కర్సర్ మౌస్ యూజ్ చేస్తున్నారా లేదా మీరు? నోట్ ప్యాడ్ అంత ఇబ్బంది పడుతున్నారంటే నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నారు. డబుల్ క్లిక్ ఒకసారి చేయండి సార్, చాలు, అయిపోయింది. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి ఇప్పుడు ఏం రావాలి, గెయిన్ రావాలా లాస్ రావాలా? గెయిన్ రావాలి సార్. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. సరిపోయిందా? గెయిన్ వచ్చిందా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఎస్ సార్. క్లియర్ కదా? క్లియర్. ఓకే, సేవ్. ఇది రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటారు ఈ కాన్సెప్ట్. అర్థమైందా? రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అంటారు ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? రేపటి నుంచి కొంచెం సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అయిపోయింది కదా, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ కంప్లీటెడ్. రేపు ఏంటంటే మీకు నేను అకౌంట్ కరెన్సీ, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు పనిలో పని అయిపోతుంది, కంటిన్యూషన్ అనమాట. సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అకౌంట్ కరెన్సీ అనే కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఏంటంటే ఒక ఆర్డర్లో ఒక ప్రాపర్ వే ఫాలో అవుతూ చెప్పడం వల్ల మీకు ఈజీగా ఉంది. లేకపోతే ఎంట్రీస్ ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా ఎస్ఐపి అనేది రాదు మీకు. ఓకే, అకౌంట్ కరెన్సీ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము రేపు మార్నింగ్. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ పోస్టింగ్, వెయిట్ 1 minute. ఇవన్నీ అయిపోయినాయి. సో రేపు మార్నింగ్ ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నామో, అకౌంట్ కరెన్సీ. అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? రికార్డింగ్ ఆఫ్ చేయండి.